హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం డిస్ట్రిక్ట్ గ్రావిటీ రిసార్ట్లో ఉన్నాము. ఇది షామీర్పేట్లో ఉందన్నమాట. సో మా నుంచి అయితే 1 అవర్ జర్నీ అలా పట్టింది. సో ఈరోజు వ్లాగ్ అయితే ఎర్లీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంకా ఎర్లీ మార్నింగ్ 8:30కి అలా మేము బయలుదేరాము. అక్కడికి వెళ్ళేసరికి 9:30, 10 అలా అయిందనమాట. సో ఇంకా ఈరోజు మొత్తం ఇదే షూట్ చేశాను. నేను ఇంకా ఇంట్లో వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు. జస్ట్ బాబు రెడీ అయ్యాడు. దాని తర్వాత ఇవన్నీ కూడా మేము టిఫిన్ చేసామన్నమాట. ఇంట్లోనే బయట నుంచి తీసుకొచ్చుకొని ఇంట్లో టిఫిన్ చేసి దాని తర్వాత ఇంకా బయలుదేరాము. టీ కూడా తీసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ మా బాబు అయితే రెడీ, ఇంకా ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా ఇద్దరం కూడా హెల్ప్ చేసుకొని పిల్లల్ని తొందరగా రెడీ చేసాం. మా బాబుకి మా హస్బెండ్ రెడీ చేస్తే పిల్లలకి జడలు వేయడం అవన్నీ కూడా నేను చేశాను. అండ్ అంత పొద్దున్నే రెడీ అవ్వడం అంటే సండే రోజు కొంచెం కష్టమే. ఈ పిల్లలకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ఇక్కడ, చెప్పులు ఇటు వేసుకోవాలని. ఇది చాలా క్యూట్ మూమెంట్ అనమాట. సో ఎన్నిసార్లు చెప్పినా కానీ మళ్ళీ ఎటువైపు వేయాలంటారు. ఇది ఒక్కటి భలే చేస్తారు పిల్లలు. అండ్ మేమైతే ఇంకా బయలుదేరామన్నమాట. కంపెనీ తరపున వెళ్తున్నాం మేము, ఓన్గా ఏం కాదు. కానీ వాళ్ళు బస్సు కూడా పెట్టారనమాట. ఇంకా మనకి ఓన్ వెహికల్తో అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా పోవచ్చు అనేసి మేమైతే వెహికల్ మీదనే వెళ్తున్నాం, మా కార్లోనే. అండ్ రూట్ కూడా చాలా బాగుంది. మనకి సిటీ నుంచి అయితే కొంచెం మా నుంచి అయితే ఒక 1 అవర్ అలా పడింది. ఇంకా సిటీ ఎండింగ్లో అవుట్స్కట్స్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా తొందరగానే వెళ్ళొచ్చు. సో ఓఆర్ఆర్ నుంచి అయితే వెళ్ళాము. సో రూట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా కార్లో వెళ్ళేటప్పుడు మా పిల్లలు అయితే ఇంకా గోల చేస్తున్న, మా బాబు ఇంకా ముచ్చట పెడుతున్నా అనమాట. అన్నీ మాట్లాడతాడు ముద్దుగా. ఇంకా మా పాప వాళ్ళు ఏదో ఒకటి అంటానే ఉంటారు. ఇంకా ఇప్పుడైతే మనము రిసార్ట్లోకి ఎంటర్ అయిపోతున్నాము. సో గేట్ దగ్గరే అడుగుతారు టికెట్స్, అంటే మీరు ఓనా లేకపోతే కంపెనీ తరపున అనేసి అడుగుతారనమాట. మేమైతే కంపెనీ తరపున కాబట్టి చెప్పేసాము. అండ్ ఇంకా లోన్కి ఎంటర్ అయ్యి కార్ పార్కింగ్ చేసే దగ్గర నుంచి మనకి స్టార్ట్ అవుతుంది ఇంకా ఎంజాయ్మెంట్ అనేది. సో ఇక్కడ స్టిల్స్, మా పిల్లలైతే ఇంకా ఫోటోలు దిగుదామనేసి స్టిల్స్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి లోపలికి ఎంటర్ కాగానే టికెట్స్ అయితే తీసుకోవాలి. అండ్ ఎంట్రీ మనకి వెల్కమ్ డ్రింక్ అయితే ఇస్తారనమాట. సో అండ్ అది మొత్తం కంప్లీట్గా మనకి ఆ టికెట్లోనే వస్తాయి. జ్యూసెస్ ఇవన్నీ, లంచ్, దాని తర్వాత స్నాక్స్ ఈవినింగ్. అలా డ్రింక్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఇంకా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఇవి అయితే పైన ఈ అడ్వెంచర్స్ అనమాట. చాలా ఉన్నాయి ఇందులో, చాలా టైప్స్ ఉన్నాయి. మనకి కావాల్సినన్నీ కూడా చేసుకోవచ్చు. దానికి పేమెంట్ సపరేట్ ఉంటుంది అనమాట. మాకైతే సపరేట్గా అలా టికెట్స్ అనేవి తీసుకోవాలి మనం లోపలికి ఎంటర్ అయినాక. దాని తర్వాత డ్రెస్సింగ్ కూడా, అంటే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళడానికి మనకి డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్కి మనం డ్రెస్ అనేది తీసుకోవాలన్నమాట అందులోకి వెళ్ళడానికి. సో క్యాప్స్ ఇవన్నీ అయితే మస్టర్డ్ కాదు, కానీ డ్రెస్ కోడ్ అయితే చాలా ఇంపార్టెంట్. సో ఫ్రాక్స్ అయితే తీసుకున్నాము, అవి మంచిగా అనిపించలేదు. దాని తర్వాత ఇవైతే తీసుకున్నాము, టీషర్ట్, ప్యాంట్ అండ్ క్యాప్స్. దాని తర్వాత చిన్న బాబు అందులో మునిగిపోతాడు అనేసి వాడికైతే రింగ్ తీసుకున్నాము. ఇంక ఎంటర్ అయ్యాకైతే సూపర్గా ఉందన్నమాట. వ్యూ చాలా బాగా అనిపించింది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. సో ఖచ్చితంగా ఒక్కసారైనా మన లైఫ్లో ఒక్కసారైనా చూడవలసిన ప్రదేశం అయితే ఇది. కంపల్సరీ మీకు ఫెసిలిటీ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి, రిసార్ట్స్కి అయితే వెళ్ళండి. అందులో పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఒక ఎర్లీ మార్నింగ్ మనం వెళ్ళాము అంటే వీలైనంత వరకు తొందరగా 9:30, 10 వరకు వెళ్ళడానికి ట్రై చేయండి. లేట్ అయ్యే కొద్దీ మనకి ఇక్కడ టైం అనేది సరిపోదు, ఎందుకంటే చాలా ఉన్నాయన్నమాట ఇందులో యాక్టివిటీస్ అనేవి. ఈ స్విమ్మింగ్ పూలే కాకుండా స్విమ్మింగ్ పూల్లోనే ఒక 10 టైప్స్ అలా ఉన్నాయి. సో అవి చూడండి. జారుడు బండలు ఉన్నాయి. దాని తర్వాత అక్కడి నుంచి బకెట్లో పెద్ద డ్రమ్లో నీళ్లు రావడము, దాని తర్వాత చిన్న బకెట్స్ ద్వారా నీళ్ళు మన మీద పడడము, వాటర్ ప్రెజర్, అండ్ ట్రైన్ డ్యాన్సింగ్ ఉంది. దాని తర్వాత మనకి రింగ్ నుంచి షవర్ లాగా అలా వచ్చేటట్టుగా అలా ఉన్నాయి. సో 10 టైప్స్ దాకా ఉన్నాయి. ఇక్కడ మనకి హాఫ్ డే సరిపోతుంది అనమాట. ఈ స్విమ్మింగ్ పూల్లే పిల్లలు పెద్దలు బాగా ఎంజాయ్ చేస్తారు. మిగతావన్నీ కూడా మనకి చూడటానికి టైం సరిపోదు. సో ఎర్లీ మార్నింగ్ తొందరగా మీరు
9:30, 10 వరకు వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. అందులో ఉన్నాయి చూడడానికి మనకి టైం కరెక్ట్గా సరిపోతుంది. అండ్ ఓన్ వెహికల్లో వెళ్ళండి. కంపెనీ తరపున వెళ్తే వాళ్ళు తొందర పెడతారు. మనకి కూడా కొంచెం అన్నీ చూసినట్టుగా ఉండదు. వెనక ముందైనా కానీ మన వెహికల్ అయితే మనకి తొందరగా వెళ్ళొచ్చు, లేదంటే లేట్గా అయినా వెళ్ళొచ్చు అన్నీ చూసుకొని. సో ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ పై నుంచి పెద్ద జారుబండ నుంచి అయితే మా బాబు మా హస్బెండ్ ఇద్దరు కూడా వస్తున్నారనమాట. అదిగో చూడండి. ఇక్కడ మా బాబుకి కొంచెం కాలుకి దెబ్బ తగిలింది, అంటే ఆ జారుబండ గుద్దుకుందనమాట. లైట్ తీసుకున్నాం, మళ్ళీ ఎగురుతానే ఉండు. ఇంకా ఈ రింగ్ నుంచి షవర్ వచ్చేదైతే చాలా బాగా అనిపించింది. దాని తర్వాత అక్కడ బకెట్లు చూసారా, అవి నిండగానే ఆటోమేటిక్గా అక్కడ నిలబడ్డోళ్ళ మీద పడతాయి అన్నమాట. ఆ బకెట్ నీళ్ళ కోసం బాబు వెయిట్ చేస్తుంది అక్కడ. ఇదిగో అలా పడతాయి అన్నమాట, నిండగానే ఆటోమేటిక్గా పడతాయి. చాలా బాగా అనిపించింది. దాని తర్వాత ఇంకా మళ్ళీ కూడా వేరే క్లిప్పింగ్ కూడా తీసాను. ఫుల్ డ్రమ్ నిండా, అంటే పెద్ద ట్యాంక్ నిండా వచ్చి కూడా వాటర్ పిల్లల మీద పడతాయి. అది కూడా నేను తీసాను. అది చాలా బాగా అనిపించింది ఆ వీడియో అనేది. అండ్ ఇక్కడ చాలాసేపు ఉన్నారనమాట పిల్లలు. దీని తర్వాత లోపలికి వెళ్తే అక్కడ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, అక్కడ కూడా చాలాసేపు అయితే ఉన్నారు. కొంచెం సమ్మర్లో అయితే మనకి చలి కూడా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు మేము వెళ్ళిన రోజు మాత్రం ఎండ బాగానే ఉంది. ఇలా వెళ్ళినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఇది రెయిన్ డ్యాన్స్ అనమాట. ఇక్కడ కూడా ఇంకా పాటలు అవి పెడతారు, పిల్లలు డ్యాన్స్ చేయొచ్చు, పెద్దవాళ్ళు డ్యాన్స్ చేయొచ్చు. చాలా సూపర్గా ఉంటుంది వ్యూ అనేది ఇక్కడ కూడా. ఏ సినిమాలలో వర్షం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అలా. అండ్ ఇక్కడ ఇంకా స్విమ్మింగ్ పూల్స్ 2-3 ఉన్నాయన్నమాట. ఇది పెద్దవాళ్ళకి అండ్ పిల్లలకి. అటువైపు మనం ఫస్ట్ ఉన్నది కూడా స్విమ్మింగ్ పూల్ టైపే. అక్కడ ఇక్కడ ఎక్కడైనా కానీ వాటరే, పెద్ద పెద్ద స్విమ్మింగ్ పూల్స్. చాలా బాగా అనిపించింది. రీల్స్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ. భలే అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ఇంకా మా బాబుకి మా హస్బెండ్ అయితే నేర్పిస్తున్నారంట, స్విమ్మింగ్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారనమాట. మా ఆయన అయితే పర్ఫెక్ట్, ఇంకా ఎలా పడితే అలా స్విమ్మింగ్ చేస్తున్నారు. ఈయన కూడా ఫస్ట్ టైం అనమాట. అంటే ఊర్లలో కాలువలలో అక్కడ పెద్ద పెద్ద కాలువ ఉంటుంది మా ఊర్లో, అక్కడ స్విమ్ చేయడం తప్ప ఇలా స్విమ్మింగ్ పూల్లో ఎప్పుడు రిసార్ట్లలో ఇట్లా ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు. అంటే రిసార్ట్కి వెళ్తూ వాళ్ళకి మంత్లీ వన్స్ లేదా 2 మంత్స్కి ఒకసారైనా ఇలా తీసుకెళ్తూ ఉంటారు. ఫ్యామిలీని మాత్రం 6 మంత్స్కి లేదా 1 ఇయర్కి ఒకసారైనా ఇలా రిసార్ట్కి తీసుకెళ్తారు. మేమైతే ఫస్ట్ టైం అండి ఇలా రావడం. మా హస్బెండ్ అయితే చాలాసార్లు వచ్చారంట, కానీ ఇలా స్విమ్ చేయరు, ఎంజాయ్ చేయరు. ఫ్యామిలీతో వస్తేనే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్తో వస్తే ఇంకా అలా కూర్చొని ముచ్చట పెట్టుకుంటూ ఉంటారు, కానీ ఇలా స్విమ్ చేయలేదంట ఎప్పుడు. ఫస్ట్ టైం చేశారు. ఆయన కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. పిల్లలకు కూడా స్విమ్మింగ్ అది నేర్పిస్తున్నారు ఇక్కడ. మా బాబు కొంచెం భయపడుతుండు. ఫస్ట్లో అయితే భయపడ్డాడు, దాని తర్వాత వాడు కూడా బాగానే ఎంజాయ్ చేశాడు. ఈ వాటర్ అన్నీ ఎక్కువగా చూసేసరికి బాగా భయపడ్డారనమాట. మా బాబు భయపడ్డాడంతే. పాప వాళ్ళకైతే అలవాటు అయిపోయింది. వాళ్ళు సాగర్లో వెళ్ళారనమాట. సాగర్లో అక్క వాళ్ళు చాలాసార్లు తీసుకెళ్ళారు. అక్కడ కూడా ఇలాంటి స్విమ్మింగ్ పూల్స్ అలా ఉంటాయి. సో అక్కడ వెళ్ళారు కాబట్టి వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. మా బాబు అయితే కొంచెం టెన్షనే పడ్డాడు స్టార్టింగ్లో. ఇంకా మా హస్బెండ్ అయితే ఆసనాలు వేస్తున్నాడు. ఇది శవాసనం అంట, నీళ్ళ మీద. సో ఇలా అన్ని రకాలుగా ఎంజాయ్ అయితే చేశారనమాట. ఈ స్విమ్మింగ్ పూల్ది చాలాసేపు ఉంటుందండి. నేను ఆ వీడియో క్లిప్పింగ్స్ అనేవి మిస్ అవ్వద్దని నేను ఇంకా పెట్టాను. మీకు బోర్ కొడితే కొంచెం స్కిప్ చేసి చూసుకోండి. స్విమ్మింగ్ పూల్లో మా పిల్లలు ఈత కొట్టడం ఇవన్నీ కూడా నాకు మెమొరీగా ఉంటాయి అనేసి నేనైతే చాలాసేపు అయితే ఉంచాను వీడియోని. ఏం ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా చేయలే ఈ వీడియోని, ఎందుకంటే ఇది ఒక మెమొరీ అన్నమాట నాకు, మా పిల్లలకు కూడా. సో అందుకు నేను ఎక్కడ కూడా స్కిప్ చేయలేదు. క్లిప్పింగ్స్ ఇంకా కొన్ని వేరే ఫోన్లో ఉన్నాయి, అవి నేను నెక్స్ట్ ఎప్పుడైనా పెడతాను. అడ్వెంచర్ది కూడా ఉంది ఒకటి, అవి కూడా నేను కొన్ని షూట్ చేశాను, కానీ ఫోన్లో స్టోరేజ్ అంటే ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది. అందుకు వేరే ఫోన్లో ఉన్నాయి. అవి మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా నేను చిన్న షార్ట్ వీడియో లాగా కానీ ఒక 5 minutes లోపు వీడియో లాగా కానీ పెడతాను. ఇవైతే మొత్తం కంప్లీట్గా స్విమ్మింగ్ పూల్ అండి. ఇంకా ఈ వీడియోలో కూడా ఒక 10 టైప్స్ అయితే వీళ్ళు ట్రై చేశారు, గేమ్స్ అనేవి ఆడారు. అవి కూడా ఈ వీడియోలోనే కంటిన్యూ అవుతుంది. అది స్విమ్మింగ్ పూల్ తర్వాత ఉంటుంది. మీరు స్కిప్ చేసి ముందుకెళ్ళి చూడండి. ఒక 5 minutes తర్వాత
మీకు వేరే గేమ్స్ కూడా యాక్టివిటీస్ కూడా నేను చాలా షూట్ చేశాను. దాని తర్వాత మా బాబు అయితే ఇంకా గెంతుతానే ఉన్నాడు. వాడు అప్పుడు భయం అయితే పోయింది కొంచెం కొంచెంగా. నేను ఇంకా ఒడ్డునే కూర్చున్నాను. అయితే ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే లోపలికి వెళ్ళే టైంకి మా హస్బెండ్ వాళ్ళు కూపన్స్ 4 ఇచ్చారు. కన్నా అంటే మా బాబుకి ఫ్రీ అనమాట. సో ఏ యాక్టివిటీ అయినా ఫ్రీనే, స్విమ్మింగ్ పూల్ అయినా ఫ్రీనే. డ్రెస్ ఒకటి మనం కొనుక్కోవాలి. డ్రెస్సెస్కి వచ్చేసి మొత్తం కంప్లీట్గా 4 మెంబర్స్కి 2300 అయితే అయింది. డ్రెస్సులు, ఈ రింగు, పై క్యాప్, ఇవన్నిటికైతే మనం సపరేట్గా పెట్టుకోవాలి. అండ్ గేమ్స్కి కూడా కొన్ని వాటికి ఉన్నాయి. డ్రెస్ ఉండి టికెట్ ఉంటే ఇదైతే స్విమ్మింగ్ పూల్లోకి అయితే మనల్ని రానిస్తారు. వేరే గేమ్స్కి అయితే మనం మళ్ళీ సపరేట్గా మనం పేమెంట్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ మనకి బాబుకి ఫ్రీ, మొత్తం 4 కూపన్స్ ఇచ్చారు. బాబుకి ఫ్రీ కదా, పాప వాళ్ళకి వాళ్ళు ముగ్గురే కదా. కానీ మా హస్బెండ్ ఏం చేశారంటే 4 ఇచ్చేసారు కూపన్లు. సో నేనేమి స్విమ్ చేయట్లేను కదా, కానీ ఆయన నా టికెట్ కూడా వాళ్ళకి ఇచ్చేసరికి నాది మైనస్ అయిపోయింది. అంటే మనం ఆ కూపన్ ఉంచుకొని మళ్ళీ ఎక్స్చేంజ్ చేస్తే వేరే గేమ్స్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మా హస్బెండ్ ఏమో ఇక వేస్టే కదా అన్నట్టు ఇచ్చారు. కానీ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది అనేసి మనకు తెలియదు. మీరు ఎవరైనా స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళట్లేరు అని అంటే మాత్రం మీరు మామూలు డ్రెస్ వేసుకొని లోపలికి ఎంటర్ అయితే మాత్రం మీరు కూపన్ ఇవ్వాల్సిన పని లేదు వాళ్ళకి. ఎందుకు అని అంటే వాళ్ళు తీసేసుకుంటారు, వాళ్ళకే మిగులుతాయి కదా. కానీ మనం అది ఉంచుకుని ఎక్స్చేంజ్ చేసుకుంటే ఒక 2 కూపన్స్ ఇచ్చి ఒకటి ఉంచుకున్నాం అనుకోండి, ఎవరైతే స్విమ్ చేస్తుర్రో స్విమ్ సూట్ ఎవరైతే వేసుకున్నారో అది కూడా 5-6 ఇయర్స్ లోపు వాళ్ళకి అసలు అడగరు. కొంచెం మనం వెళ్ళట్లేము, లేడీస్ ఎవరైనా వెళ్ళట్లేరంటే ఆ కూపన్ మీరు ఉంచుకుంటేనే మీకు అది వేరే గేమ్స్కి యాక్టివిటీస్కి మనం పేమెంట్ చేయకుండా ఆ కూపన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే మనకి చాలా గేమ్స్ యాక్టివేట్ అవుతాయి. సో లోపలికి ఎంటర్ అయినప్పుడు మీ కూపన్ వేస్ట్ చేసుకోవద్దు అనేసి నేనైతే ఇక్కడ చెప్తున్నాను మీకు క్లియర్గా. ఈ రిసార్ట్ గురించి మొత్తం కంప్లీట్గా అర్థమైంది కాబట్టి చెప్తున్నాను అండి. ఇక్కడ మా హస్బెండ్ అయితే కొంచెం స్లో మోషన్లో ఇలా తీయమన్నారు, అందుకే తీస్తున్నాను నేను. అంటే వాటర్ ఇలా వచ్చినప్పుడు పిక్ తీయండి, స్లో మోషన్లో తీయ అన్నారు, అందుకు ఇక్కడ నేను తీస్తున్నాను. అండ్ ఇంకా దాని తర్వాత స్విమ్మింగ్వి చాలా వీడియోస్ అయితే తీసానండి నేను. స్లో మోషన్లో తీసాను, మా పాప వాళ్ళని తీసాను, హస్బెండ్ని తీసాను. అన్నీ కూడా స్విమ్మింగ్ పూల్ దగ్గరే ఎక్కువ, ఎందుకంటే మేము ఒక హాఫ్ డే మొత్తం కూడా స్విమ్మింగ్ పూల్ దగ్గరే ఉన్నాము. అందుకే నా ఫోన్లో మొత్తం వీడియోస్ అన్నీ కూడా ఇక్కడే ఎక్కువ తీసాను అనమాట. కొన్ని రీల్స్లా కూడా మనం ఉంచుకోవచ్చు. అండ్ ఇక్కడ మా పాప వాళ్ళు అయితే మంచిగా ఆడుకుంటున్నారు. వీళ్ళు కూడా కొన్ని పోజెస్ పెడుతున్నారు అన్నమాట, ఫోటోలు తీయమని అడుగుతున్నారు. ఇంకా మా హస్బెండ్ చూడండి మా బాబుని తీసుకొని లాక్కొని వెళ్తున్నాడు. వీళ్ళు ఇక్కడ పోజులు పెడుతున్నారు. ఇదిగో స్లో మోషన్లో మా పాపని కూడా తీసాను చూడండి. ఏదో ట్రై చేశాను కానీ రాలేదు అది. ఇప్పుడు చిన్న ఏదో నీటిలలో మునిగి ఎంతసేపు ఉంటాము ఏంటి అని ఇట్లా తీసారనమాట. అది స్లో మోషన్లో తీసాను నేను. ఇట్లా కొన్ని రీల్స్ అయితే చాలా ఎక్కువ తీసాము. ఇది ఒక్కడే కాదు, స్విమ్మింగ్ పూల్ది ఇంకా పైన కూడా ఉంది, అది కూడా మేము షూట్ చేసాము చూడండి. దాని తర్వాత చిన్నపిల్లలు ఉంటే మాత్రం హెయిర్కి క్యాప్ అనేది మీరు తీసుకోండి. దానికి సపరేటు 200 అనుకుంటా, 200 150 అయినాయి.
క్యాప్స్ అయితే సపరేట్ తీసుకోండి. అండ్ ఈ రింగ్ కూడా తీసుకోండి చిన్నపిల్లలకి. అంటే బిలో 5 ఇయర్స్ ఉంటే ఇందులోకి అసలు రానియరు, అలో చేయరు. 5 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ వరకు అట్లా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు క్యాప్ అనేది అండ్ రింగ్ అనేది తీసుకోండి. మేము క్యాప్ తీసుకోలేదు, బాబు తల బాగా తడిసిపోతుంది. ఆ రింగ్ అనేది ఉండడం వల్ల చాలా వాడు అక్కడ దాకా వెళ్ళగలిగాడు అనమాట. సో ఖచ్చితంగా మీరు తీసుకోండి. అండ్ ఇంకా పిల్లల్ని చాలా బాగా ఎంజాయ్ చేయించడానికి ట్రై చేస్తున్నారనమాట. సో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళని హ్యాపీగా వదిలేయచ్చు. ఒకరిని అలా చూసుకునే వాళ్ళు ఉంటే సరిపోతుంది. లోపలికి దిగాలి, మనం దిగకుండా పిల్లల్ని ఒక్కరిని మాత్రం మీరు పంపించవద్దు లోపలికి. ఇంకా ఇప్పుడు మా బాబుకి భయం అయితే పోయింది. ఇంకా వాడొక్కడే కూడా సపరేట్ ఆడుకుంటున్నాడు బాగానే. ముగ్గురు బాగానే ఆడుతున్నారు ఇప్పుడైతే. ఇంకా వీడికి కూడా భయం పోయింది చూడండి, మంచిగా ఆడుతుండు వాటర్లో. కాసేపు మళ్ళీ వాడికి భయం తగ్గినప్పుడు ఆ స్టెప్స్ మీదకి వచ్చి కూర్చుంటున్నాడు. ఇంకేమేదో ప్రయోగాలు చేస్తూ ఉంది, స్విమ్ చేయడానికి ట్రై చేస్తుంది దాంతో. కానీ ఒక 2-3 డేస్ ఇలానే ట్రై చేస్తే మాత్రం వచ్చేలానే ఉంది స్విమ్మింగ్ అనేది. కంటిన్యూగా చేయాలి, ఒకరోజు మానేసి ఒకరోజు అలా కాకుండా కంటిన్యూగా మీరు స్విమ్ అనేది స్టార్ట్ చేసినాక చేస్తే మాత్రం ఖచ్చితంగా 2-3 డేస్లో మనకు వస్తుంది. లేదు అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి చేస్తా అంటే మాత్రం నెలల తరబడి పడుతుంది. ఫుడ్ తిన్నాక వస్తే అంటే లంచ్ చేశాక వస్తే చాలామంది ఎక్కువసేపు ఉండొచ్చని లంచ్ చేశాక వస్తున్నారు. మేమైతే లంచ్కి ముందే వెళ్ళాము. ఎందుకనంటే మనం లంచ్ చేసిన తర్వాత వాటర్లోకి దిగితే ఆయాసం అట్లా అవుతుంది. అండ్ ఫుడ్ కూడా హెవీ అయిపోయి ఉంటుంది కదా, బిర్యానీ అవి తిని మళ్ళీ దీంట్లోకి దిగకూడదు, పిల్లలు ఆయాస పడతారు అనేసి మేమైతే ఫస్ట్ రావడమే ఇందులోకి వచ్చాము. ఇంక ఇక్కడి నుంచి కదలలేదు అస్సలు. ఇప్పుడైతే ఇంకా కొంచెం మా పాప వాళ్ళు బయటకైతే వచ్చారు. దాని తర్వాత ఇంకా పైకి వెళ్ళాము. పైన వేరే స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది, అక్కడికి వెళ్ళి ఇదిగో ఇక్కడ ఇది కిందనే. ఇది ఒకసారి నేను రిసార్ట్ని అలా చూపిద్దామనేసి చూపిస్తున్నాను. ఇటువైపు వచ్చాము. ఇందాక మనం ఫస్ట్ వచ్చాము కదా అక్కడ. ఇక్కడ మళ్ళీ కొన్ని రీల్స్ అయితే చేసాము మేము. ఇక్కడ మీకు వాటర్ అనేది ఇలా పడుతుంది అని చూపిస్తున్నాను చూడండి. మా పిల్లలు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ వాటర్ ఆ పెద్ద ట్యాంక్ నిండా వాటర్ పట్టి అవి వాళ్ళ మీద పడతాయి అన్నమాట. అది కూడా భలే అనిపించింది. అదే హైలైట్ అసలు దీంట్లో నాకు ఎక్కువ నచ్చింది అయితే వీడియోలలో ఇది భలే అనిపించింది. దానికి ఆ డ్రాయింగ్ కూడా బాగా వేశారు, కలరింగ్ చూడండి ఫుల్గా నిండినాక. అంటే వీళ్ళు అడ్డం వచ్చారు, మా పిల్లలు అటు వెనకాల ఉన్నారు. నేను మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియో తీస్తాను అటువైపు వెళ్ళి. అదిగో స్లోగా వస్తున్నాయి నీళ్ళు. ఆ రేకుల మీద పడి అక్కడి నుంచి వీళ్ళ మీద ఇక్కడ కూర్చున్న వాళ్ళ మీద పడతాయి అన్నమాట. సూపర్ అనిపిస్తుంది. సో ఇప్పుడు చూడండి మా పిల్లల మీద పడతాయి. మెల్లిగా స్లోగా అలా పడతాయి. అబ్బా భలే అనిపిస్తుంది. కానీ ఆ ఫీలింగ్ మనకు చూడడానికి బాగుంది, కానీ అక్కడ కూర్చున్న వాళ్ళకి వర్షం గట్టిగా పడి మనకి రాళ్ళ మీద పడ్డప్పుడు ఎట్లా వస్తుంది వర్షం పడ్డప్పుడు అలా ఉందంట ఆ ఫీలింగ్. అండ్ ఇక్కడ పైన కూడా ఉన్నాయి. ఇవి చాలా పెద్ద జారుబండలు అన్నమాట. ఇవి రావాలి అని అంటే వాటికి కొన్ని ఇట్లా ప్లాస్టిక్వి ఇస్తారు, వాటి మీద పడుకొని మరీ రావచ్చు అన్నమాట. కానీ ఇంకంత పైకి ఎక్కలేదు మా వాళ్ళు, చిన్నపిల్లలు కదా. ఇంకా హస్బెండ్ కూడా మళ్ళీ పట్టుకోలేకపోతే ఆల్రెడీ ఒకసారి జారుబండ జారినందుకే మా బాబుకి కాలుకు కొంచెం దెబ్బ తగిలింది, గుద్దుకుంది. సో అంత పైనుంచి అంటే మళ్ళీ పడిపోతాము వద్దులే అనేసి ఇంకా పైకి ఎక్కలేదు. కానీ ఇక్కడ కూడా స్విమ్మింగ్ పూల్ ఉంది మళ్ళీ ఆ పైన కూడా. పైనుంచి వ్యూ కూడా చాలా బాగుందన్నమాట.
సో ఇక్కడ ఉంది కదా, ఇంక ఇక్కడ కూడా కాసేపు ఆడుకున్నారు. ఇంకా వాటర్లోంచి రాలేకపోతున్నారు మా పిల్లలు, మొత్తం వాటర్లోనే ఉన్నారనమాట. బయటకు వచ్చి వణుకుతున్నారు, మళ్ళీ లోపలికి వెళ్తున్నారు. ఇదొక రీల్ చేసాము. ఈ రీల్ కోసము అలా చూపిస్తుంది మా పాప. స్విమ్మింగ్ పూల్లో ఉండి కూడా బయటకు వచ్చి టాయిలెట్ వస్తుంది అంటారు కదా, ఆ రీల్ అన్నమాట. ఇంకా మా బాబు కూడా దిగుతున్నాడు అన్నమాట ఇక్కడ. ఇది ఒకటి, ఆ వాటర్ ప్రెజర్కి నిలబడండి అని అంటే ఇక్కడ నిలబడుతున్నారు. సో ఇంకా పైనుంచి అయితే మేము కిందికి వచ్చాము. కిందికి వచ్చాక మళ్ళీ రైట్ సైడ్కి ఒకటైతే చిన్న స్విమ్మింగ్ పూల్ చిన్నపిల్లలది అయితే ఉందన్నమాట. సో టోటల్గా ఇలా ఉంది. ఇక్కడ పెద్ద మామిడి చెట్టు అయితే ఉంది, అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. అండ్ మా బాబు ఇక్కడ చలికి వణుకుతున్నాడు అనమాట. అందులో ఉన్నంతసేపు ఏమనిపించదు, కానీ దాంట్లో నుంచి బయటకు వచ్చాక వణుకుడు వస్తుంది పిల్లలకైనా మనకైనా. ఇంకా ఇక్కడ చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది చూడండి. ఇక్కడ మా పిల్లలు మళ్ళీ కాసేపు ఎంజాయ్ చేశారు. ఇక్కడ కొన్ని సువ్వలతోని కొన్ని యానిమల్స్ని, ఫిష్ను అట్లా ఆ టైపు చేశారనమాట. వాటి మీద ఆడుకున్నారు. ఇంకా క్లిప్పింగ్ స్విమ్మింగ్ పూల్ నుంచి అయితే ఆఖరికి ఒక ఆఫ్టర్నూన్ వరకు ఉండి, ఇంకా లంచ్ టైం అయితే 1 o'clock 1:30 అట్లా అవుతుంది. ఇంకా లంచ్ చేద్దాము, మళ్ళీ అది క్లోజ్ చేస్తారు అనేసి మేమైతే వచ్చి ఇంకా ఫస్ట్ సూప్ అయితే తీసుకున్నాము. దాని తర్వాత చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ, పన్నీర్ కర్రీ మన ఇష్టం, సెల్ఫ్గా మనమే పెట్టుకుంటాం అన్నమాట. సో అట్లా మేమైతే ఇంకా పెట్టుకొని ఫుల్గా తినేసాము. అండ్ ఈ కుక్క అయితే వచ్చేటప్పుడు క్లిప్పింగ్ ఇది. ఈ కుక్క డిఫరెంట్గా అనిపించింది, అందుకే అది షూట్ చేశాను. అది ఇక్కడ పెట్టామన్నమాట. అండ్ ఇక్కడ ఇంకా ఈ గేమ్ కూడా ఉంది. దీన్ని ఏమంటారు, ఇదేమో తెలియదు కానీ అప్పట్లో టీవీలో వచ్చాయన్నమాట ఈ గేమ్. జంపింగ్ జాక్స్ ఏదో అంటారు దీన్ని. సో ఇది ఇక్కడ కూడా చాలాసేపు ఉన్నారు మా పిల్లలు. ఇందులో మా బాబుకి ఇక్కడ కూడా మా బాబుకి అయితే దెబ్బ తగిలింది. ఒక అబ్బాయి ఎగురుతూ కాళ్ళు మొత్తం బరువు వచ్చేసి, ఇప్పుడు ఆమె తల మీద ఎలా పడ్డాడో అట్లా మా అబ్బాయి నడుము మీద వేరే అబ్బాయి పడ్డాడు. సో భలే పెయిన్ అనిపించింది, వాడు ఏడ్చాడు చాలాసేపు. కానీ ఇదైతే బాగా ఎగురుతున్నారనమాట పిల్లలు. ఒకసారి జంప్ చేయాలి, ఒకసారి లోగా వెళ్ళాలి. ఇందులోకైతే 5 years లోపు పిల్లలకి ఇక్కడ కూడా ఎలో లేదు. 5 years దాటిన పిల్లలైనా మా బాబు అంత వాళ్ళని కూడా రానియట్లేరు, కానీ వీడు బాగానే యాక్టివ్గా ఉన్నాడు అనేసి పంపించారు. ఆ దెబ్బ తగిలినాక అదే అంటారు అనమాట. ఇక్కడ క్యాప్ పెట్టుకొని ఒక బాబు ఉన్నాడు కదా, వాడి కాళ్ళే తగిలాయి. వీడివి ఈ బాబుయే కాళ్ళు తగిలాయి. వాడేం చాలా పెద్దోడు, ఇంకా చిన్నోడికి అంత బలంగా తగిలేసరికి నొప్పేసింది బాగా, చాలాసేపు ఏడ్చాడు. అదిగో ఒకళ్ళు తగులుతానే ఉంటారు, ఎక్కడి నుంచి ఏ పిల్లలు వస్తారో తెలియదు, కానీ ఇంక ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఇప్పుడు మా పెద్ద పాప చిన్న పాప అంత వయసు వాళ్ళైతే పర్వాలేదు, కానీ ఇంకా చిన్న పిల్లలకైతే కొంచెం డేంజర్ అనే చెప్పాలి ఇది, ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ అయింది, బాబుకి దెబ్బ తగిలింది కాబట్టి. కానీ వాడే ఎక్కువ ఎంజాయ్ చేస్తాడు, ఏం ఎగిరాడు అసలు, ఇంత ఎగిరాడు ఇంత చేశాడు. లాస్ట్కి ఇంకా ఎండింగ్ టైంలో కార్లో ఎక్కగానే నిద్రపోయాడు, బాగా అలసిపోయాడు అనమాట వాడు. సో ఇది అయిపోయాక ఇంకా ఇక్కడ షూటింగ్, దీనికి కూడా మనము సపరేట్ అయితే తీసుకోవాలి, అమౌంట్ పే చేసి తీసుకోవాలి. సో ముగ్గురికి ఇద్దరికి ఆడేటట్టుగా ఉండదు, మనం ఎంత టికెట్స్ ఎన్ని తీసుకుంటే అంతమందికి ఆడవచ్చు. సో 3 అయితే తీసుకున్నాం కాబట్టి ముగ్గురు కూడా ఈ షూటింగ్ అయితే ఆడారు. ఒక 10 bullets దాకా ఇస్తారు, ఇది అయితే బాగానే ఎంజాయ్ చేశారు పిల్లలు. గన్నులు మాత్రం చాలా బరువు ఉన్నాయన్నమాట, బరువు ఉన్నాయనేసి ఇంక ఇక్కడ సపోర్ట్కి ఆ టేబుల్ మీద పెట్టి పేలుస్తున్నారు. అది నాకైతే
ఏమన్నా ఇట్లా కొడితే ఏదైనా మనకి ఇస్తారేమో అన్నట్టుంటే బాగుంటుంది, కానీ జస్ట్ షూట్ చేస్తారు. అక్కడ దేనికి తగులుతుందో తెలియదు, ఆ బుల్లెట్ ఎటు పోతుందో తెలియదు. అక్కడ ఏదో కోడి బొమ్మలు అవి ఇవి పెట్టారు, వాటికి కొట్టాలి అన్నారు. ఓకే కొట్టాము అనుకో, మనకేం ఉండదు, ఇంకా కొట్టాలంతే ఇంకా. కానీ వాళ్ళకి చిన్న చిన్న బాల్స్ లేకపోతే చిన్న ఏదైనా అగ్గిపెట్టె లాంటిదైనా చిన్న గిఫ్ట్స్ లాంటివి చాలా వరకు బయట ఇస్తూ ఉంటారు కదా, అలాంటి జాతరలలో ఇస్తారు కదా, ఆ టైప్ ఇస్తే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఇంత అమౌంట్ పెడుతున్నాము, ప్లస్ వాళ్ళ జస్ట్ తగలగానే అయిపోద్ది మనకి. ఒకవేళ ఆ కోడికి తగిలినా కానీ మనకి ఏమి ఉండదు, క్లాప్స్ కూడా కొట్టారు కనీసం. సో ఇట్లా వీళ్ళ ఎంజాయ్మెంట్ కోసం వీళ్ళు చేస్తున్నారు, కానీ నాకు ఇదైతే అంతేం నచ్చలేదు. కాకపోతే అంత పెద్ద గన్నుతో కొడుతున్నాము అన్న ఫీలింగ్ అనేది పిల్లలకి బాగుంటుంది. సో ఇక్కడ మా బాబు, వీడికి గన్నులు అంటే పిచ్చి అనమాట. సో ఈ గన్నును వదిలిపెట్టలేదు అస్సలు, వేరే గన్నుతో కూడా ఫోటో అయితే దిగాడు. ఇంక ఇక్కడ మా పాప వాళ్ళు 2 టికెట్లు తీసుకున్నారనుకుంటా. ఇద్దరు ఒక గన్నుతోనే చేస్తున్నారు. వీడికి సపరేట్ గన్ను, వాళ్ళ నాన్న వీడు కలిసి ఒక గన్ను, వాళ్ళిద్దరు ఒక గన్ను. సో టికెట్కి 10 బుల్లెట్స్. అట్లా ఇది అరౌండ్ మనకి 3 o'clock 3:30 ఆ టైం అయింది. ఆ టైంకి ఇలా ఈ గన్నుతోనైతే చాలాసేపే ఉన్నారు. ఇక్కడ కూడా బుల్లెట్స్ అయిపోయిన దాకా ఉన్నారు. ఒక 10-15 minutes దాకా ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. తర్వాత వాడొక 5 పేల్చినాక మా హస్బెండ్ కూడా ఒక 5 బుల్లెట్స్ అయితే పేల్చారు. మా బాబు అయితే చాలాసేపు, నేను చాలా బాగానే ఎక్కువనే షూట్ చేస్తాను ఇక్కడ కూడా, షూటింగ్ది కూడా. ఇది షూటింగ్ అయిపోయాక మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇచ్చారు. స్నాక్స్లో మనకి బజ్జీ ఇచ్చారనమాట, కట్ మిర్చ్. దాని తర్వాత ఇంకా ఈ పిల్లలు బయట నుంచి కూల్ డ్రింక్స్ కొనుక్కున్నారు. ఆ కూల్ డ్రింక్స్ బయటికి అంటే కార్ రైస్ దగ్గరికి వెళ్ళాము. కార్ రైస్ నుంచి మనం బయటకు వచ్చినప్పటికీ ఇక్కడ కూల్ డ్రింక్స్ ఉన్నాయి. కూల్ డ్రింక్స్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ మనకి స్నాక్స్ టైం అయిపోతుంది అనేసి అటు వెళ్ళాము. ఫస్ట్ అయితే కార్ రైజింగ్ది చూడండి, ఇది కూడా బాగా అనిపించింది. కాకపోతే ఇది ఈచ్ వన్ మనకి 950 రూపీస్ దీనికి, ఈ కార్ రేస్కి. ఇక్కడ హైయెస్ట్ కాస్ట్ అని అంటే దీనికే అనుకోవాలి, కానీ ఇది అయితే చిన్నపిల్లలకి పనికి రాదండి, చాలా డేంజర్గా అనిపించింది. మా పిల్లలు చాలాసేపు వెళ్తానని గోల పెట్టిరు, కానీ అది ఇంకా ఇప్పుడు మా హస్బెండ్ వెళ్ళారనుకోండి, బాబుని తీసుకెళ్తాడు. అండ్ 2 పాపలు కదా, వాళ్ళిద్దరు సపరేట్ వెళ్తే అది అక్కడ అలా అవుతుందన్నమాట. తిప్పే దగ్గర సైడ్కి వెళ్ళిపోతున్నారు, అక్కడికి వెళ్ళిపోయి ఇంక వీళ్ళిద్దరు ఎగిరి అవతల పడతారు, అట్లా ఉందన్నమాట అది. కానీ వీళ్ళు వెళ్తా అన్నారు, కానీ నేను వెళ్ళనివ్వలేదు ఇంకా. దాని తర్వాత ఇండోర్ గేమ్స్ ఉన్నాయి ఇక్కడ కొన్ని, అవైతే ఆడుకోవచ్చు. సో వీటికైతే పేమెంట్ ఏమి ఉండదు. ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ టికెట్లోనే వచ్చేస్తుంది మనకి. ఇక్కడ ఎంతసేపు అయినా ఉండి ఆడుకోవచ్చు మంచిగా, ఇండోర్ గేమ్స్ ఇవి. అండ్ క్రికెట్, బ్యాడ్మింటన్ ఇవి కూడా ఫ్రీగానే ఉన్నాయన్నమాట అటువైపు. అంటే ఫ్రీ అని కాదు, టికెట్లో వస్తాయి ఇవన్నీ. ఈ ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ అయితే క్రికెట్ ఉంది, క్రికెట్, వాలీబాల్, ఇంకా ఏంటిది టెక్నికైట్ అనుకుంటా, హాకీ కూడా ఉంది. ఇంకా అటువైపు అయితే మేము వెళ్ళలేదులేండి, అది ఇంకా లోపలికి వెళ్ళాలి అనేసి వెళ్ళలేదు. అవన్నీ కూడా మాకు టికెట్లోనే వచ్చాయి. టేబుల్ టెన్నిస్ అది ఇది కాదు, వేరే గేమ్. సో ఇంకా ఇక్కడ చాలాసేపే ఉన్నాము. ఉన్నంత వరకు కూడా మ్యాక్సిమం మనకి బాగానే ఎంజాయ్ చేశారు పిల్లలు. ఇవి కాకుండా ఇంకా మేము మిస్ చేసిన గేమ్స్ కూడా ఒక 5-6 దాకా అయితే ఉన్నాయి. అందులో ఉన్నంత వరకు మనం వాడుకోలేకపోయాము.
టైం సరిపోకని కాదు కానీ అప్పటికే చాలా అలసిపోయామన్నమాట మొత్తం తిరిగి తిరిగి. ఇంకా అవన్నీ లోపలికి ఉన్నాయి హాకీ అవన్నీ కూడా అనేసి మేమైతే ఇంకా అటు వెళ్ళలేదు. దీని తర్వాత మనకి ఒక సైడ్కి వెళ్ళాక అక్కడ అడ్వెంచర్ అయితే ఉంది. వాటి మీద టైర్ల మీద నడవడము, గాల్లో వైర్ల మీద నడవడం అలాంటివన్నీ కూడా ఉన్నాయి. అది కూడా నేను షూట్ చేశాను కానీ ఇంకా ఫోన్లోకి అప్లోడ్ చేసుకోలేదు నేను. అది నేను రేపు పెట్టడానికి ట్రై చేస్తాను కొంచెం. ఇంకా మా బాబు మా హస్బెండ్ అయితే ఇక్కడ ఇది ఆడుతున్నారనమాట. టేబుల్ టెన్నిస్ అనుకుంటా ఇది. దాని తర్వాత ఇది మా బాబాయ్ ఎక్కువ కొట్టాడు దీంట్లో. భలే కొడుతున్నారు పిల్లలు మాత్రం, బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి గేమ్స్ని. దాని తర్వాత నేను ఇంకా అసలు వీడియోలో కనపడలేదని ఒక 4-5 ఫోటోలు అయితే దిగాను నేను. నాకు ఇంకా టైం లేదు, నేనే కెమెరామెన్ అయిపోయేసరికి నన్ను వీడియో తీసే వాళ్ళు లేరనమాట. అందుకు ఇంకా ఈ షూట్ ఇది ఒక్కటైతే ఫోటో అయితే దిగాను నేను. ఫొటోసే ఒక్కటికి 2-3 క్లిక్ చేసేసరికి అది లైవ్, ఐఫోన్లో లైవ్ కదా, అందుకు అలా డబల్ వస్తున్నాయి. సో ఇదైపోయాక మా బాబుని పిల్లల్ని కూడా నేను కొన్ని పిక్స్ అయితే తీసాను. ఇవన్నీ కూడా లైవ్ పిక్స్ అనమాట, వీడియోలాగా వస్తాయి ఈ పిక్స్ అన్నీ. సో మొత్తానికి ఈ వ్లాగ్ అయితే ఇలా ఫినిష్ అవుతుందండి. ఈరోజు మొత్తం కూడా చాలా బిజీగా అండ్ బాగా టైర్డ్ అయిపోయి అయితే మేము ఉన్నాము. సో వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసి నేను అప్లోడ్ చేసి పడుకుంటాను. ఇంకా ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఫుడ్ కొన్ని క్లిప్పింగ్స్ కూడా పోయాయి. ఇదంతా మా గ్యాంగ్ అనమాట. మా హస్బెండ్ SBI లైఫ్లో చేస్తారు. సో ఆయన తరపున మమ్మల్ని తీసుకెళ్లారనమాట. సో వీళ్ళంతా ఎంప్లాయీసే. సో థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.